ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? జయ సంకేతానికి వాడతారు. జయ జీవితానికి, జయ సంకేతానికి వాడతారు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి ముందు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన గాడిద మీద వెళ్ళినప్పుడు ఆయనకి స్వాగతం పలికిన వాళ్ళు ఏం తీసుకొని స్వాగతం పలికారో తెలుసా? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయమంటూ వాళ్ళు జయమును పాడారు. జయ సంకేతంగా, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు ఎత్తారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా బిడ్డలారా, మీరు ఓడిపోయేవారు కాదు, మీరు జయించేవారుగా ఉండాలి. మీరు బలహీనులే కావచ్చు, నువ్వు బలహీనురాలివే కావచ్చు, నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీవు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నావు, నేను జయించి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేనే నీకు జయమిస్తాను అంటాడు ఆయన. ఇస్తాడు. జయ సూచన, జయ సంకేతం ఖర్జూరపు మట్టలు. మీరు 4 సువార్తల్లో చూడొచ్చు. యేసు ప్రభుని వాళ్ళు స్వాగతించేటప్పుడు ఏం తీసుకొని స్వాగతించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తీసుకొని? గాడిద కాళ్ళ కింద ఏం పరిచారు? ఖర్జూరపు మట్టలు పరిచారు, వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారు. ఓకే, రైట్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పరలోకంలో కూడా ఈ ఖర్జూర మట్టలు కనపడుతున్నాయి. అది వింత. చూడండి కావాలంటే 7వ అధ్యాయం 9వ వచనం. జీవవృక్ష ఫలం చెట్టు తర్వాత, జీవవృక్ష ఫలం చెట్టు, జీవవృక్షం తర్వాత పరలోకంలో కనపడ్డది ఖర్జూరపు చెట్టు. ఇది వింతైన విషయం. ఇంకో చెట్టును కూర్చున్న ప్రస్తావన లేదు. కావాలంటే చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఆఖరి లైన్. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఈ జయించిన వాళ్ళు, జయ జీవితాన్ని పొంది సింహాసనం ముందుకు వెళ్ళినటువంటి వీళ్ళు, ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, ప్రతి జనములో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, వాళ్ళ చేతులందరి చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయట. దేనికి గుర్తుగా వాళ్ళు పట్టుకున్నారు? జయ సంకేతమునకు, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా జయించు వారముగా, జయ సంకేతముగా, జయ సూచనగా మనం నిలవాలి. మన తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మనం జయించి మాదిరి ఇవ్వాలి. మనం నడిచి త్రోవ చూపాలి. మన ముందు జయించిన వాడు నా యేసయ్య, మన ముందు జయించి నిలిచిన వాడు నా యేసయ్య. ఆయన వెనువెంట పరిశుద్ధులమైన మనం కూడా జయ జీవితాన్ని అనుభవిస్తూ మన తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనం జయ సంకేతాలుగా, జయ సూచనలుగా నిలవాలి అని చూపిస్తున్నాడు. నా ముందున్నటువంటి దైవజనులు నాకు జయ సంకేతాలే. నా ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు, నాకంటే పెద్దవారు, అనేక ఆత్మల్ని గెలిచిన వారు, అనేక ప్రాంతాల్లో దేవుని పని జరిగించిన వాళ్ళు, విరివిగా ప్రకటించిన వాళ్ళు నాకు ఎలా ఉంటారో తెలుసా? ఖర్జూరపు మట్టల్లాగుంటారు, నాకు ఖర్జూరపు చెట్టుల్లాగుంటారు. నాకు వాళ్ళు జయించి నాకు మాదిరిస్తున్నారు. మేము ఇంతవరకు ప్రయాణం చేసాం, ఇంతవరకు పరిగెత్తి, ఇదిగో ఇది సాధించి ప్రభు ముందు నిలబడ్డాం. నీకు దమ్ముంటే రారా. దేవునికి స్తోత్రం. నాకు దమ్ము లేదు, కానీ నన్ను పిలిచిన వాడు దమ్ము గలవాడు. ఆయన ఇస్తాడు, నేను కూడా వస్తా, నేను కూడా చేస్తా, నేను కూడా వస్తా, నేను కూడా జయిస్తా. నా ప్రభు నా చేపట్టుకున్నాడు. నా ప్రభు ఆశ జయించాలన్నది నా ఆశ కాదు, నన్ను గెలిపించాలన్నది నా ప్రభు ఆశ. నిన్ను గెలిపించి నిలబెట్టాలన్నది నా యేసయ్య ఆశ. నిన్ను ఓడగొట్టాలని కాదు, నిన్ను గెలిపించాలన్నది నా తండ్రి కోరిక. తెలుసా నీకు ఆ సంగతి?
జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు యేసయ్యను సూచిస్తుంది. వినండి బాగా, ఖర్జూరపు చెట్టు మనల్ని సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు సంఘాన్ని కూడా సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఎప్పుడన్నా చూసారా? వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు కానీ, వేప చెట్టు, మిగిలిన చెట్లు, మామిడి చెట్టు, వేప చెట్టు, రకరకాల చెట్లు ఉంటాయి. చెట్టు ఏడుంటే వేర్లు పోయి ఆడో ఉంటాయి. భూగర్భంలో వేర్లు ఎక్కడో ఉంటాయి. కొంగటేరు ఒకటి నిలువున లోపలికి వెళ్ళిద్ది, మిగిలిన పక్క వేర్లు అన్నీ పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి. ఓదానికి సంబంధం ఉండదు. ఒక దగ్గర నుంచి బయలుదేరుతాయి, కానీ అన్నీ సపరేట్గా ఉంటాయి. ఎంతమందికి తెలుసు మిగిలిన చెట్లు? కానీ మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ అవకాశం దొరికితే ఖర్జూరపు చెట్టు తవ్విన తర్వాత దాని వేళ్ళు చూడండి, ఎట్లుంటాయి తెలుసా? దాని వేళ్ళు అన్ని సన్నగా వచ్చి ఒకదాంతో ఒకటి పెనేసుకొని ఉంటాయి. తాడి చెట్టు వేళ్ళు లాగానే ఉంటాయి. ఈత చెట్టు వేళ్ళు అదిగో. ఖర్జూరపు చెట్టు వేళ్ళు దొరికితే బాగుంటారా? దానికి కొంగటేరు, పక్క వేర్లు ఏముండవు. మొత్తం ఒకదానికోటికి. అది ఏం సూచిస్తుందంటే సంఘాన్ని సూచిస్తుంది, సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబాలకు సూచిస్తుంది, క్రైస్తవ కుటుంబాలకు సూచిస్తుంది. ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు లేని బతుకులు బతకూడదు. కలిసి ప్రార్థించటం, కలిసి మాట్లాడుకోవటం. అయ్యో చూడండి, కొబ్బరి చెట్టు వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు, ఈత చెట్టు వేళ్ళు, ఖర్జూరపు చెట్టు వేళ్ళు దాదాపు అలానే ఉంటాయి. ఇక్కడ చెట్టు ఉంటే ఎక్కడికో పోయి ముసుగులో వేరు పోయి ఎక్కడెక్కడో గడ్డి తిందో. ఎక్కడ చెట్టు ఉంటుందో దాని కింద అలాగా చాలా వేళ్ళు వస్తాయి. అన్నీ ఒకదానికొకటి పెన వేసుకొని ఆ మట్టిని అలా పట్టుకొని ఉంటాయి. అది ఐక్యతను సూచిస్తుంది. ఏ సంఘం అయితే ఏకమై పరిచర్య విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ దైవజనుడితో కలిసి ఏకీభవించి ఐక్యతతో ప్రవర్తిస్తారో ఆ సంఘాల అభివృద్ధిని ఎవ్వడు ఆపజాలడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం, నా ప్రవచన వాగ్దానం నెరవేరిద్ది. ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది ఇది. కుటుంబాలు కూడా అంతే. ఉండేది నలుగురు, 4 పెత్తనాలు, 4 దారులు. ఏం బతుకులో ఏమొచ్చి అండాలంగా విధేయత చూపరు, పెద్దోళ్ళకి లోబడరు, గౌరవించరు, వాళ్ళ మాటలు వినరు. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళే. దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు. ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు, భూగర్భంలో కూడా పాఠం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి, సమైక్యమై ఉంటాయి. శబాష్. చూడండి, దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా పట్టుకుని ఉందో చూడండి. ఒకదానికోటి మొత్తం ఒక గుట్ట అయితే పట్టుకుని ఉన్నాయి చూడండి. సన్నని వేళ్ళు, గుంపు కలిసే ఉంటాయి. చాలా వేళ్ళు ఉంటాయి, కలిసే ఉంటాయి. ఇక్కడ కారణం ఉంటే ఆ బజార్లోకి ఒక వేరు, ఈ బజార్లోకి ఒక వేరు, ఒకళ్ళ సంబంధాలు ఉండవు. కొన్ని చెట్లకి
అట్లా పోతాయి కొన్ని చెట్లకి. కానీ దీని లైఫ్ అది కాదు, దీని పొజిషన్ అది కాదు. మొత్తం కలిసి సంఘటితమై ఉంటాయి. చాలు. మనం నలుగురు 4 దిక్కులు పోయే టైపు కాదు. మనమందరం ఏకమై మొన్నంత పని చేశాం. మనమందరం ఏకమై ప్రార్థించాం, ఏకమై కష్టపడ్డాం, ఏకమై ప్రయాసపడ్డాం, ఏకమై ఖర్చు పెట్టాం, ఏకమై కాపలా కాశాం, కన్నీరు విడిచాం, వేలాది మంది రక్షణ కార్యాన్ని చూశాం. ఈరోజు అందరం ఐక్యమై కలిసి కష్టపడుతున్నాం. అందుకే ప్రతి ఆదివారం 2 ఆరాధనలు ఇంతమందికి సమాధానం చెప్తున్నాం. ఇదేం చిన్న కూటం కాదు, ఇది భారీ మహాసభ. ఇది తెలుసా మీకు? ప్రతి ఆదివారం జరుగుతున్న ఒక భారీ మహాసభ. కానీ ఇంత దానికి సమాధానం చెప్పి అన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే దేవుని కృప, నా ఆత్మీయ బిడ్డల యొక్క ఐక్యత, దేవుడు కలిగించిన ఆ కృప. ఈ ఐక్యత మన సంఘంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా రావాలి.